గోరి వస్తే శత్రువునైనా చేరదీసే మాందాతరా బిడ్డగా తాను పుట్టి ఆటకై రాజ్యాన్ని వదిలి అన్న కష్టాలెదురైనా పడమ తిప్పకుంట ముందుకెళ్ళి ఆత్మాభిమానంతో ఆకాశమంతా ఎత్తే ఎదిగిండురా ఆత్మాభిమానంతో ఆకాశమంతా ఎత్తే ఎదిగిండురా చరితను అమ్మలారా మనసు పెట్టి ఇంటారా ఓరయ్యలారా తల్లి కడుపులో తాను పుట్టకుండా తండ్రికే పుట్టినోడు అమ్మలారా 33 కోట్ల దేవతల ముష్టి బలము పొందినోడు అయ్యలారా పౌరుషానికే తాను మారు పేరై రాజ్యాన్ని పాలించినోడే అమ్మలారా ఒకనాడు 3 మూర్తులు భూలోకం వచ్చి సంధ్యావందనానికి సమయం అయితున్నదని శివుడు బంగారు కోనేరు సృష్టించి ఇద్దరితో కలిసి తాను తానమాడి మనిషికి ఆ కోనేరు కనిపించొద్దని మాయనే చేసి ఆళ్ళు ఎల్లిపోయిరి అనగనగా ఒకనాడు దేవకన్యలేడుగురు మబ్బుల్లో విహరిస్తూ భూలోకానికి చేరి అలసి సొలసిపోయి ఆ కోనేరు చూసి కలసి తానాలాడా కోనేట్లోకి దిగగానే కైలాసాన పరమశివుడు చూడనే చూసిండు జంగమయ్య ఏషం గట్టి రానే వస్తుండు మా అందాత చరితను అమ్మలారా మనసు పెట్టి ఇంటారా ఓరయ్యలారా తల్లి కడుపులో తాను పుట్టకుండా తండ్రికే పుట్టినోడు అమ్మలారా నమః శివాయ నమః శివాయ ఏమయ్యా జంగ
జంగమయ్యా ఎందుకట్లా చూస్తున్నావు? ఏమయ్యా జంగమయ్యా ఎందుకట్లా చూస్తున్నావు? సూపులాతోనే మమ్ము కాపుకొని తింటున్నావు, సూపులాతోనే మమ్ము కాపుకొని తింటున్నావు. ఆడదాన్ని ఇంత దాకా, ఆడదాన్ని ఇంత దాకా నువ్వు చూడనట్టున్నావు. ఈ చతుర్దశ భువనాలలో నేను చూడని అందమున్నదా? పవిత్రమైన ఈ గుండములో స్నానం చేసి ఆ అదృష్టవంతులు ఎవరా అని చూస్తున్నాను. త్రిమూర్తులచే నిర్మితమైన ఈ గుండములో స్నానం చేసిన మీకు ఏవైనా అభీష్టాలుంటే కోరుకోండి, తప్పకుండా నెరవేరుస్తాను. జంగమయ్యా మేము దేవకన్నెలమయ్యా, జంగమయ్యా మేము దేవకన్నెలమయ్యా. మాలోన ఎవ్వరికి భర్తలే లేరయ్యా, మాలోన ఎవ్వరికి భర్తలే లేరయ్యా. భర్త లేకున్నా గాని పుత్ర సంతానం మాకు నువ్వు బొడి కడతావా? తథాస్తు దేవ కన్నెల్లారా, మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నమః శివాయ. హలా, నిజంగా ఈ జంగమయ్య వచ్చి మన కోరిక తీరుస్తాడంటావా? పిచ్చిదా, కన్నెపిల్లకు పుత్ర సంతానం వేయడమంటే గంట వాయిస్తూ శంఖముదడం అనుకుంటున్నాడేమో ఈ జంగమయ్య. అనవసర కాలయాపనెందుకు? పదండి పదండి. శివుడు కైలాసం చేరుకొని 33 కోట్ల దేవతల్ని 100 మంది వేదమూర్తులైన బాపనయ్యల్ని విలిపించి పుత్రకామేష్టి యాగము జరిపిస్తుంటే హోమగుండాన 33 కోట్ల దేవతలు నుదుటి చెమటనే వేసిండ్రు. అగ్గిదేవుడా యాగం చూసి మురిసిండు, సంతానమిచ్చే పాయసాన్ని తెచ్చి పరమేశ్వరుని కందజేసిండు. ఆ పాయసాన్ని తీసుకొని కమండలంలో పోసుకొని శివుడు జంగమయ్యగా మారి భూలోకానికి చేరిండు. దేవకన్యలు ఉంటారనుకున్న బంగారు కోనేరు దగ్గర ఎవరూ లేరని గమనించి చుట్టుపక్కల పరిశీలించి రేపు కోనేటి తానానికి ఆళ్ళు తప్పకొస్తారని మర్రి చెట్టుకు కమండలాన్ని కట్టి కైలాసం వెళ్ళంగా అయోధ్య నేలే రాజు యమనేశుడు వేటకై ఆ పక్కకొచ్చిండు. వేటాడి వేటాడి అలసిపోయి దాహంతో అల్లాడిపోతుండు. అమ్మా, దాహం. భటులారా, దాహంతో గొంతు పిడుసుగట్టుకపోతుంది. ఇన్ని నీళ్లు తాగకుంటే చచ్చిపోతానేమో అనిపిస్తుంది. మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈ అడివంతా గాలిచ్చైనా నాకు ఇన్ని నీళ్లు దాపిచ్చి నన్ను బతికించండి. చిత్తం ప్రభు.
అగో కమండలం. ఎవలో యోగులో జంగాలో గట్టి ఎటో పోయినట్టున్నారు. అలా ఖచ్చితంగా నీళ్ళుంటాయిరా. మహారాజా, ఎక్కడ దేవులాడినా నీళ్ళ జాడ కనిపించకుంటే ఇగో ఈ కమండలముల ఎవరు దాపెట్టుకున్న పాయసం ఉంటే తెచ్చి ఇది తాగి మీ దూప తీర్చుకోండి మహారాజా. ఏడుగురికి మగ సంతానం ఇచ్చేటి ఆ పాయసము మగవాడైన రాజు తాగి తన రాజ్యానికి పోగా పాయసము రాజు కడుపులో పిండమై పెరుగుతుంటే జరుగుతున్నది ఏందో తెలువక రాజు పాపం కడుపు పెరుగుతుంటే కలవరపడుతుండు. 9 నెలలు నిండంగానే నొప్పులతో రాజు చిగురాకుల గజగజవనికి పోతుండు. అమ్మా, అయ్యో ఏంటి నొప్పులు? ఏంది నాకు ఈ అవస్థ? వేటకెళ్ళినప్పుడు ఏ దయ్యమో భూతమో నా కడుపులోకి జ్వరలేదు కదా అమ్మా. లేకుంటే నాకు ఈ బాధ ఏంది? నలుగురికి తెలిస్తే నా పరువేంగాను. అమ్మా, అబ్బా, అయ్యో. నాయనా, నాయనా, నిక్కులెందుకు చూస్తున్నావు? నేను నీ కడుపులకించి మాట్లాడుతున్నా. నేను నువ్వనుకుంటున్నట్టు భూత ప్రేత పిశాచాన్ని కాదు. 33 కోట్ల దేవతల ముష్టి బలాన్ని పొంది నీ కడుపుల పుట్టి నీ పేరు నిలబెట్టబోయే నీ కొడుకుని. కొడుకా, నిజంగా నువ్వు అంత శక్తిమంతుని అయితే అయ్యా, వెంటనే నా కడుపు చీల్చుకొని బయటకొచ్చి నాకు ఈ అవస్థ తప్పి అయ్యా. అమ్మా, అయ్యో, అమ్మా. మహారాణి గారు, నీ కొడుకు సామాన్యుడు కాదమ్మా. 33 కోట్ల దేవతల అంశను పొంది సూర్యచంద్రుల గండాన పుట్టినవాడు. రేపు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ మహాదాతలా పేరు తెచ్చుకోబోయే ఈ బాలునికి మాందాత అని పేరు పెట్టి పెంచుకోండి. ఈ అయోధ్య రాజ్యానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెస్తాడు. మరి
పెట్టుకొని పెంచుకుంటుంది కనని ఆ తల్లి సక్కాని బాలుణ్ణి గుండెల్ల పెట్టుకొని కోతవాలు దాగి పోరడు పెరుగుతున్నడమ్మో మాందాత అన్ని విద్యలను నేర్చుకొని వీరుండై ఎదుగుతున్నడే ఓరన్నా సక్కాని బాలుణ్ణి గుండెల్ల పెట్టుకొని పెంచుకుంటుంది కనని ఆ తల్లి కోతవాలు దాగి పోరడు పెరుగుతున్నడమ్మో కాలము గడిచిపోగా మాందాత యువకుడు కాగా సోమశైల మహారాజు బిడ్డ విమలాదేవిని ఇచ్చి మాందాత పెళ్లి చేసి అయోధ్య నగరానికి రాజును జయంగానే పరిపాలన చేస్తుండన్నో ఇద్దరు పిల్లలకు మాందాత తండ్రి అయినాడే పగలంతా నిద్దురబోతూ మాందాత రాత్రిళ్ళు పాలన చేస్తుండోరన్నా పగలంతా నిద్దురబోతూ మాందాత రాత్రిళ్ళు పాలన చేస్తుండోరన్నా మంత్రివర్య మన అయోధ్య నగరానికి ఉన్న పరిధి ఎంత? మహారాజా, మన అయోధ్య నగరం కింద 62 రాజ్యాలు, 72 దేశాలు, 320 గ్రామాలున్నాయి. ఓహో, అలాగా. మన సామంతరాజుల నుండి మనకి ఏడాదికి తైసిల్ రక్కం కింద 5 లక్షల కప్పం రావాలి. 16 ఏళ్ల నుండి చాలా మంది సామంతరాజులు తైసిల్ రక్కం బకాయిలు పడ్డారని తెలుస్తోంది. ఒక్కసారి ఆ లెక్కలు చూడాలనుకుంటున్నాను, చూపిస్తారా? చిత్తం ప్రభు. మంత్రివర్య, ఏమిటి ఆ కిరణాలు? మహారాజా, మీరు సూర్యచంద్రుల గండాన పుట్టిండ్రని సూర్యోదయం అంటే ఏమిటో తెలియకుండా మిమ్మల్ని పెంచారు. ఇప్పుడే సూర్యుడు ఉదయించాడు, మొదటిసారి కదా, అందుకే మీరు ఆ కిరణాల ధాటికి తట్టుకోలేకపోతున్నారు. సూర్యుడా? వానికింత ప్రభావమా? మంత్రివర్య, వాడు పుట్టింది ఆడదానిక మగోడిక? ఆదిపరాశక్తి కుడికంటి నుండి సూర్యుడు, ఎడమ కంటి నుండి చంద్రుడు పుట్టిండని శాస్త్రాలు చెబుతున్నవి మహారాజా. అతన ఆడదానికే పుట్టినోనికే ఎంత శక్తి ఉంటే మగాడికి పుట్టినోన్ని నాకెంత శక్తి ఉండాలి? నాలాంటి వాడు ఈ భూమి మీద నడుస్తుంటే వాడు ఆకాశంలో ఉండి నా తలపై నడుస్తాడా? వాడికెంత కండకావరం, లేకుంటే ఇంత ధైర్యం చేస్తాడా? చూస్తా, వాడి అంతు చూస్తా. నా పాలన ఉన్నంత వరకు నీ ప్రభావాన్ని తగ్గించుకొని నీవు పక్క నుండి వెళ్ళాలి. పరమేశ్వర, ఏమిటయ్యా ఈ పరిణామం? సూర్యోదయం లేకుంటే యజ్ఞయాగాదులు జరిగేదెలా? ఈ సృష్టి మనుగడ కొనసాగేదెలా? దేవర్షులారా కంగారు పడకండి,
33 కోట్ల దేవతల బలముతో పుట్టి అయోధ్యను ఏలేటి మహారాజు మాందాత సూర్యుని పైన మండిపాడి బాణమెక్కు పెట్టి విసరంగానే భయపాడి సూర్యుడు మబ్బుల్లో దాగిండు మీకు ధైర్యం ఉంటే వెళ్ళండి మాందాతను యుద్ధాన గెలవండి వాణ్ణి కట్టిక్కడికి తెస్తీరో మీకు సూర్యుణ్ణి చూపిస్తానమ్మండి నమః శివాయ మహారాజా దేవతలు మనపైకి యుద్ధానికి వస్తున్నారని తెలిసింది. అవునా? అరెరెర దేవతలు యుద్ధానికి వస్తుండ్రని మాందాత ముందుగానే తెలుసుకొని యుద్ధానికి తాను సిద్ధమయ్యి దేవతలకెదురుగా తాను అయ్యి ఒక్కడైనా గాని లెక్క చెయ్యక తనకున్న శక్తినంత బయట పెట్టి చల్ సుడిగాలిలా దేవతల్ని బల చుట్టుముట్టి యుద్ధాన్ని చేస్తుంటే మాందాత ముందు నిలువలేక దేవతలు మట్టి గరిసిపోయిండ్రు మట్టి గరిసిపోయిన దేవతలను మాందాత చూసి నవ్విపోయిండు నేల నుండి నింగిదాకా దేవతల్ని బలె నిచ్చనగా మాందాత కట్టుకుండు చూసినావా ఓ పార్వతమ్మ యుద్ధమందు దేవుళ్ళంతా మాందాత చేతుల్ల ఓడి పిట్టల్లాగా జిక్కినారమ్మ దేవుళ్ళ భార్యలు పాపం భర్తలోడి పోయిండ్రాని వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ దిక్కులేక పడి ఉన్నారమ్మా ఓ నాదా ఏమన్నా చేసి దేవుళ్ళను విడిపియాలే లేకపోతే గాలి నీరు నిప్పుకైతే కరువొస్తాది దేవుళ్ళంటే మనుషులకు భయము భక్తి లేకుండా పోయి మనిషి గర్వం పెరుగుతుంది మానవత్వం చచ్చిపోతుంది సృష్టికెన్నడు ఆపదొచ్చినా ఆదుకునే వాడనువే గాదా ఇంకా చూస్తూ కూర్చోకుండా మార్గమేదో వెయ్యారాదా దేవతలంట దేవతలు ఈ మాందాతనే ఎదిరించవచ్చిన పిచ్చి సన్నాసులు అమృతం తాగిండ్రంట చావే లేదంట అందుకే కండకావరం పట్టి కన్ను మిన్ను గానక ఎవడు ఏమిటో తెలుసుకోకుండా యుద్ధానికి వచ్చిండ్రు చావు లేకపోవడం అంటే అది మీరు వరమనుకుంటుండ్రేమో కాదు అది మీకు శాపం దేవుళ్ళైన మీరు ఒక మనిషి చేతిలో ఓడిపోయినా వాడి చేతిలో బంధీలైనా ఆ అవమానం తట్టుకోలేక మీరు చావాలి కానీ మీకంత అదృష్టం కూడా లేదు దేవి వరపుత్రుడైన మాందాతకు సమబుజ్జీలు ఈ దేవతలు కాదు వీధినాంచారియే ఈ సమస్య పరిష్కరించగలదు నేనిప్పుడే ఎల్లొస్తా హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ శంభో శంకర నమః శివాయ మాందాత మహారాజుల వారికి దండాలు ఎవరయ్యా మీరు భూములన్నీ తిరిగేటి బుడిగే జంగాన్ని రాజదేశాలు తిరిగే దేవజంగమున్ని రాజ భూములన్నీ తిరిగేటి బుడిగే జంగాన్ని రాజదేశాలు తిరిగే దేవజంగమున్ని రాజ మహాశక్తి సంపన్నుడు మాందాత అంటే మీ దర్శన భాగ్యం కోసం నేను ఓ జంగమ దేవరా శివునికి ప్రతిరూపం నువ్వు నీ రాకతో మా అయోధ్య పావనమే చేసినాము ఓ జంగమ దేవరా శివునికి ప్రతిరూపం నువ్వు నీ రాకతో మా అయోధ్య పావనమే చేసినావు మీ మనసుల ఉన్నదేమిటో చెప్పండి నాకు ఏది కోరుకున్నా గాని ఇస్తాను మీకు మహారాజా వాళ్ళంతా ఎవలు వాళ్ళని ఎందుకు అట్లా కట్టేసినట్టు ఆకాశంలో సూర్యుని నేను
బాణం వేసి తరిమి కొడితినని కక్షగట్టి ఈ దేవుళ్ళంతా నా మీదికి యుద్ధానికి వస్తే ఒక్క బాణముతో వీళ్లను నేను మట్టి గరిపిస్తినయ్యా ఆ సూర్యమండలానికి నిచ్చెనను వీళ్లతో గడితీనయ్యా. అయ్యో మహారాజా, ఒక్క సూర్యుని కోసం ఎందరు దేవుళ్లను చెరబట్టడం న్యాయమా? ఆ సూర్యుని జాడ నేను చెప్తాను గాని అలను వదిలేయి మహారాజా. కుదరదు మహారాజా, ఒకవేళ నేనే గనక ఆ సూర్యుని జాడ మీకు చెప్పలేకపోతే ఈ దేవుళ్ళందరికీ వేసిన శిక్ష నా ఒక్కనికే వెయ్యండి. ఎవరక్కడ? ఆ దిక్కుమొక్కు లేని దేవుళ్లను వదిలిపెట్టండి. చెప్పు జంగమయ్య, ఆ దొంగ సూర్యుని జాడెక్కడో? మహారాజా, నేనొక మాట చెప్తా ఇంటవా? ఇంద్ర చంద్ర దేవేంద్ర గరుడ గంధర్వ నందన కుందన కుజ కుబేర గాలి వీర అగ్గి వరుణ దేవాది దేవుళ్లను ఓడించిన మహావీరునివి కదా. నేనొక్క ఆడదాన్ని చూపిస్తా, ఆమెను ఓడించగలవా? ఆడదా? పిచ్చి జంగమయ్య, వీడు మాందాత, శక్తిలో వీడు విధాత, తాతకే తాత. నిప్పుతో చెలగాటం, ఈ ఉప్పెనతో పరాచకాలాడకు. నీ శక్తి ఎంతో నాకు తెలుసు, అయినా నువ్వు ఆమెను గెలవలేవు మహారాజా. జంగమయ్య సరే, మాటలెందుకు? నువ్వంత గొప్పగా చెప్పే ఆడది ఎవరు, ఎక్కడుంటది? మహారాజా, మతీమయోగ పట్నములుంటది ఆమె. ఆమె పేరు వీధినాంచారి, అఖండ శక్తియుక్తి సంపన్నురాలు. ఆమె ఓడించుట నీ తరం కాదు. జంగమయ్య, ఎవరామె? వీధినాంచారి. ఆ పేరు తలుచుకుంటేనే నాకు అవమానంగా ఉంది. అయినా జంగమయ్య, గెలుపో ఓటములో నిర్ణయించేది నువ్వో నేనో కాదు, కాలమే నిర్ణయిస్తది. అసలు దాన్ని కలుసుకునేదెట్లా? దానికి ఒక మార్గం ఉంది మహారాజా. వీధినాంచారి పేరు మీద ఒత్తి చెక్క వరిచి మద్ది చెక్క మలచి చక్కని చెక్క బొమ్మ చేయించి తెల్లని చీరగట్టి పించి ఒలుకంగా ఒడి వాళ్ళను పోసి ఏనుగు కాలుకు బొమ్మను గట్టి డప్పులు కొట్టుకుంటూ కొమ్ములు ఊదుకుంటూ కొత్త సున్నం కారం పొడి జల్లుకుంటూ ఏనుగును మారుగా దెబ్బలు కొట్టితూ ఆడవాడానా దిప్పినావంటే వీధినాంచారికి మంటలు పోట్లు పుట్టి నీ దానికి ఉరికొస్తదయ్యా, అప్పుడు నీ దమ్ము చూపెట్టవయ్యా. అని చెప్పి జంగమయ్య అక్కడి నుంచి ఎల్లంగానే జంగమయ్య చెప్పినట్టుగా మాందాత చేపిస్తుంటే పతిమయోగం పట్నంలో తల్లి వీధినాంచారి మంటలు పోతే పుట్టగ కైలాసం తాను తాళలేక పరుగులు తీస్తూ వెళుతుంది. మంటలు పోట్లే పుట్టగ కైలాసం తాను తాళలేక పరుగులు తీస్తూ వెళుతుంది. పరమేశ్వర పరమేశ్వర పరమేశ్వర! ఏమిటమ్మా వీధినాంచారి, ఇలా వచ్చావు? భూలోకంలో ఎవడో నా మీద కోపంతో నా చెక్క బొమ్మను చేసి ఏనుగు కాళ్ళకు గట్టించి వాడవాడా దిప్పుకుంటూ నా బొమ్మను కొట్టుకుంటూ నరకాన్నే చూపిస్తుండు, నన్నాగం చేస్తూ ఉండు. ఆనికి నేనేమన్యాయం చేసి ఆడసలు ఎవ్వడయ్యవో తండ్రి. ఓ అతనా? అయోధ్య నగరాన్నేలే మాందాత. మాందాతనా? వాడెవ్వడైతే నాకేంది? నా శక్తి గురించి వానికి తెలియదా? ఒక మామూలు రాజుకు ఇంత అహంకారమా? అది అహంకారం కాదు వీధినాంచారి, ఆత్మవిశ్వాసం. అతను నువ్వనుకుంటున్నట్టుగా మామూలు రాజు కాదు.
33 కోట్ల దేవతల ముష్టిబలాన్ని పంచుకొని సృష్టికి విరుద్ధంగా మగవాడి కడుపులో పుట్టినవాడు. అతనెంత ఆవేశపరుడో అంతటి అభిమానధనుడు. త్యాగబుద్ధిలో హరిశ్చంద్రునంతటి వాడు. అంత గొప్పోడైతే మాత్రం ఆడు చేసే పనేంది? దీనికి కారణం మాందాత కాదు వీధినాంచారి. 33 కోట్ల దేవతలిచ్చిన ఫలమే ఆ బలం. 33 కాదు 66 కోట్ల దేవతల్ని సైతం ఆర్పి మసి చెయ్యగల వీధినాంచారిని నేను. ఆడెంత ఆని బతుకెంత, ఆని సంగతేందో నేనే చూసుకుంటా. చూద్దాం ఏం జరుగుతుందో. ఓరి మదోన్మత్త మాందాత, ఈ వీధినాంచారితోనే పరచికాలా? ఓహో, నువ్వేనా? నీకోసమే ఎదురు చూస్తున్నా. ఓరోరి మాందాత, నా బొమ్మ పైన మంత్రాలు చేస్తూ నన్ను బాధ పెడుతున్న విప్పుడన్న బదులు మన్నిస్తా నిన్ను. వదిలిపెట్ట నీకి కాదు కష్టపడి నిన్ను రప్పించుకుంది. శక్తి గల్ల దాని వంట ఆడిదాన నువ్వు ఎవరివో చెప్పు. ఓరి మదాందుడ వీధినాంచారి, నాకున్న పేరు నా శక్తి గుర్తించి నా పేరు నువ్వు తలుసుకుంటా బతుకు. శాతగాన్నో ననుకుంటివా నన్ను ఓ వన్నెలేడి, నీ పేరు కూడా నా నోటు నుంచి దలువా ఓ మాయలాడి. కండ కాపురం నీకుందిరా, నీ మదమని చేస్తా. గొప్పోడినంటూ నిర్ర నీలుగా కురా, నీ కంటే గొప్పదాన్ని. అడ్డబట్ట కట్టుకున్న ఆడదానివే, నీకింత పోగరుంటే మొగోని కడుపులోన పుట్టిన మొగోని నాకెంతుంటది. శక్తి దేలువక పోరగాని లెక్క గొర్లుతున్నావు. కంటి పోర దొలిగిస్తా, ఒంట్లోని కొవ్వు కరిగిస్తా చూడు. కాసురామై సాసురుల నేను సంపినట్టిదాన్ని, తెలుసుకోకుండా నువ్వు రెచ్చిపోతివంటే నమిలి మింగేస్తా. సోసి ఆడిదాన మద మాంసాన్ని తింటూ మత్తెక్కి దిక్కరేగి రక్కసూల దంపియాళ్ళ బొక్కలా దండలేసుకున్నా. నువ్వు నన్ను ఎదిరిస్తే నీ కొప్పు బట్టి దిక్క దింపేస్తా. తొక్కి బట్టి నీ ముక్కు చెప్పులాను రెండు కోసి పంపిస్తా. ఒరేయ్ మాందాత, నీ శౌర్య సాహసాలు మెచ్చిన గని నా మాటినరా. ఒక్కసారి నా పేరు దలుసుకోరా, నిన్ను మన్నించి నీ కెండి బంగారం ఎనలేని సంపదలిస్తా. నువ్వెంత పిచ్చిదానివేమే? ధన, మణి, కనక, వజ్ర, వైఢూర్య, మరకత, మాణిక్య, గోమేదిక పుష్పరాగాలకు కొదవలేని ఈ మాందాతకే నువ్వు ధనమిస్తానని ఆశ పెడుతున్నావా? పాతకి నీ మాయ మాటలకు నేను మోసపోను. మందబుద్ధితో మాట్లాడినావంటే ఇదే ఖడ్గముతో నీ గుండెను చీల్చి పారేస్తా. ఎంత పొగరుబోతువిరా నువ్వు! అసలు నిన్ను బ్రహ్మెట్ల పుట్టించిండురా? నీ పొగరు మాటలు పోకిరి శాతలు మానుకో. తమ్ముంటే మాటలు కాదే, కత్తి గలిపి నాతో పోరాడు. అయినా మాందాత ఆడిదాంతో యుద్ధం చేసుడేంది? సిగ్గు సిగ్గు. నీచుడా, ప్రపంచ శాంభవినని తెలవక నోటికొచ్చినట్టు వెళ్తున్నావు. ఒక నరుడవై కాపురంతో నా తెరవచ్చి మరుగుతున్నావు. నీ బెదిరింపులకు బెదిరిపోయే పిరికి పందనుగాను దిక్కులు పిక్కటిల్లి దిశలు గత్తులు తప్పి అగ్నిపర్వతాలు బద్దలై సప్త సముద్రాలు అల్లకల్లోలములైన ముల్లోకాలు 14 భువనాలు ఏకమై ఎదిరించినా ఈ మాందాత వెనకకు పోయేటోడు కాదు, ఆడి తప్పిటోడు కాదు. మర్యాదగా తప్పైందని ఒప్పుకొని తల దించుకొని వెళ్ళిపో, లేకుంటే నీ తోలు తీస్తా. పోయే. ఈడు మామూలోడు కాదు. ఈనితో కత్తి గల్పి పోరాడే కంటే నేర్పుతో ఓడిచ్చి ఆని తాడుతో ఆని చేతులే గట్టి తొవ్వకు తెచ్చుకోవాలి. ఆని నోటితో ఒక్కసారి నా పేరు వినిపించుకోవాలి. మాందాత మహారాజుల వారికి వందనాలు. ఎవరయ్యా మీరు? ఎక్కడి నుండి వచ్చారు? ఓ మా రాజా మాందాత, కాకి బాపనున్నయ్యా నేను, కల్మషమన్నది లేనివాడను. 56 రాజ్యాలు తిరుగుతూ రాజులతో నా జూదం ఆడి అందరినీ ఓడించిన వాడను. మీ శక్తియుక్తులు విన్నాను, మీతో జూదమాడాలనుకుంటున్నాను.
అర్ధసేరు బియ్యం 5 పైసల కోసం ఆమెడ దూరం పొయ్యి బిచ్చమెత్తుకునే కాకి బాపనోనివి. ఈ మాందాతతో జూదమాడతావులే, అది నీ తరం కాదు. నీకేం కావాలనో అడిగి తీసుకెళ్ళు. మహారాజా మందాతంటే మాట దప్పని వాడంటారు. బాపనోళ్ళు ఏది అడిగినా మీరైతే కాదని అనరు. కాకి బాపనోన్ని నేను కడుపులున్న మాట చెప్పాను. కాదనంటే బ్రహ్మహత్య పాతకంలో పడిపోతారు. నీతో జూదమాడకుంటే నాకు పాతకం తగులుతుందా? సరే మంత్రి, ఆటకు రంగస్థలాన్ని సిద్ధం చెయ్యండి. ఈ కాకి బాపనయ్యను ఓడించి కారడువుల పాల్చేస్తా. ఉండండి, రాజుగారు వస్తున్నారు. నీ పేరేంది బాపనయ్యా? నా పేరు వీధింబొట్లంటారు మహారాజా. ఛ, అదేం పేరు ఆడదానిలా? మహారాజా, నా తల్లిదండ్రులకు పుత్ర సంతానం దక్కనందున అమ్మవారిని పూజించుకుంటే నేనొక్కన్ని దక్కానంట. అందుకే ఆ పేరు పెట్టింది. సరే సరే, నేను నిన్ను ఆదింబొట్లని పిలుస్తా. చిత్తం ప్రభు. పందెమేంటో చెప్పు. మహారాజా, 56 మంది రాజులను ఓడించి ఎద్దుమో తెండి తెచ్చిన అదే నా పందెం. 7 వేయండి మహారాజా. ఇప్పుడేం పందెం కాస్తావు బాపనయ్యా? ఈసారి గుర్రం మోత బంగారం పందెం. 4 వేయి మహారాజా. ఏం బాపనయ్యా, ఇక చాలించమంటావా? మహారాజా, ఈసారి నా రాగి చెంబు పంచాంగాన్ని పందెం కాస్తున్నా. 1 వేయి మహారాజా. మంత్రి, పాపం బాపనయ్య బికారయ్యిండు. ఇతనికి అర్ధసేరు బియ్యం 5 పైసలి చెల్లగొట్టు. ప్రభు. మహారాజా, ఈసారి ఈ అర్ధసేరు బియ్యం 5 పైసల్ని పందెం కాస్తాను. పిచ్చి పట్టిందా నీకు? చప్పుడు చేయకుండా ఇంటికి పోయి ఈ బియ్యంతో ఇంత అన్నం వండుకొని కడుపు నిండా తిని నా పేరు యాద్ చేసుకుంటా పండుకోపో. ఈ మాందాత సత్తా తెలిసి కూడా పిచ్చోనిలా మాట్లాడుతున్నావా? లేదు మహారాజా, ఈసారి నేను గెలుస్తానేమోననిపిస్తుంది. అది అసంభవం. మీ మీద మీకంత నమ్మకమే ఉంటే పందెం గాయొచ్చు కదా మహారాజా. సరే, కట్టుబట్టలతో కడుపు గాల్చుకొని వెళ్ళాలని నీకుంటే నేనేం చేయగలను? ఈసారి నువ్వే పందెం వెయ్యి. ఆట మధ్యలో వెళ్ళడం రాజుల లక్షణం కాదు.